नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। లక్ష్మీదేవి శ్రీపీఠవాసిని, శుభప్రదాయిని. శుక్రవారం మహాలక్ష్మి దర్శనం సకల శుభదాయకం. మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న దివ్యక్షేత్రం మంథని. ఈనాటి మన భక్తి సమాచారంలో మంథనిలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళరథులెత్తి ఎదురేగా రండి, జనులారా రండి, నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పట్టణానికి సమీపంలో మంథని గ్రామం ఉంది. ఈ గ్రామంలో అనేక ఆలయాలున్నాయి. పలు ఆలయాలతో అలరారుతున్న ముక్తిధామం మంథని. మంథని ఒకప్పుడు మంత్రపురిగా పిలువబడి కాలాంతరంలో మంథనిగా నామాంతరం చెందింది. ఎన్నో ప్రాచీన ఆలయాలున్న ఈ మంత్రపురిలో శ్రీ మహాలక్ష్మి మందిరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమ్మవారు ఇక్కడ వెలసిన తీరు గురించి ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. సిద్ధి బుద్ధుల నొసగు భారతీ మూర్తి, శక్తియుక్తుల నొసగు పార్వతీ మూర్తి, అష్ట సంపదల సగు శ్రీ సతీ మూర్తి, ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి. కలలేని కన్నులకు కనిపించదండి, కలత ఎరుగని సతుల కరుణించునండి. మందిరం వెనక ఒక కొలను ఉంది. కొలనులో అమ్మవారి విగ్రహం లభించిందట. చాళుక్య వంశంలో పుట్టిన గండరాజు రామగిరి మంత్రకూటాన్ని రాజధానిగా చేసుకుని మండలాన్ని ఏలేవాడు. మంత్రకూటులో మహాలక్ష్మిని స్థాపించి పూజించాడు. మహాలక్ష్మిగా అవతరించిన ఈ తల్లి మహాశక్తి స్వరూపిణిగా పేరుగాంచింది. 4 చేతులు కలిగిన ఈ తల్లి కుడి చేతిలో ఖడ్గం, వెనక చేతిలో చక్రం, ఎడమ చేతిలో కుంకుమ భరిణి, వెనక చేతిలో శూలము ఉన్న ఈ తల్లి గోదావరి ప్రాంతంలో దుష్ట శక్తులను దరికి చేరనీయక కాపాడుతూ ఉందని విశ్వసిస్తారు. ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి పొందిన పలు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కలవు. చిన్న తిరుపతిగా ద్వారక తిరుమల ప్రసిద్ధి పొందగా, ద్వారక తిరుమల తరువాత మరో చిన్న తిరుపతిగా చెప్పబడుతుంది శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ప్రారంభాన జంగారెడ్డిగూడెం సమీపాన ఈ ఆలయం నెలకొని ఉన్నది. ఏలూరు, జంగారెడ్డిగూడెంల నుండి విరివిగా బస్సు సౌకర్యం కలదు. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద.
గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద పచ్చని పంట పొలాల మార్గాన పయనించి ఈ ప్రశాంత ప్రదేశం చేరుకోవాలి. శ్రీ గోకుల తిరుమల పారిజాత గిరి అని పిలువబడుతున్న కొండపైన ఆలయం నిర్మితమై ఉన్నది. కొండపై నుండి ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. గిరిపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్వేతవర్ణంలో ప్రశాంతతకు నెలవుగా అలరారుతున్నది. ఈ క్షేత్రంలో స్వామి వెలసిన తీరు వెనుక ఒక కథనం ప్రాచుర్యంలో ఉన్నది. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ప్రతి నిత్యం పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకొస్తుండేవారు. ఒకరోజు స్వామి భక్తుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములను గుర్తించాడు. స్వామి ఇక్కడ నడియాడారని ఆ పాదాలకు నిత్యం పూజలు నిర్వహించేవాడు. ఈ విషయం చుట్టుప్రక్కల ప్రజలకు తెలియడంతో అందరూ పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. స్వామిని సేవించిన వారికి సకల శుభాలు చేకూరి వారి కష్టాలు తొలగడంతో భక్తుల సంఖ్య అధికమైంది. కొందరు భక్తులు స్వామికి ఆలయం నిర్మింపజేసి విగ్రహ ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రితజన పాలన గోవింద దానవ వీర గోవింద ధర్మరక్షణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ఆశ్రిత రక్షక గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద పశువుల కాపరులు విచ్చేసినందున బహుశా ఈ కొండ శ్రీ గోకులంగా, ఈ కొండ చుట్టూ విరివిగా పారిజాత పుష్పాలు పూస్తున్నందున, ఇక్కడ స్వామి కొలువై ఉన్నందున పారిజాత తిరుమలగిరిగా వెరసి ఈ ప్రదేశం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరిగా పిలువబడుతుండవచ్చని చెప్తారు. ఏ ప్రదేశమైనా సరే గోవిందా అని శరణు వేడితే చాలు శీఘ్రం అనుగ్రహించే స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. ఓం నమో వెంకటేశ. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం